పాన్ సర్వీసెస్ నుంచి ఎస్హెచ్జి పాన్ కార్డ్ ఏ విధంగా అప్లై చేయాలన్నది చూద్దామండి. ఇక్కడ మీరు లాగిన్ అయిన తర్వాత మీకు ఈ పేజ్ లో ఆఫ్లైన్ పాన్ అన్న ఆప్షన్ అయితే చూపిస్తా ఉంటది. ఇక్కడైతే క్లిక్ చేయాలండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు బిజినెస్ పాన్ అన్న ఆప్షన్ అయితే చూపిస్తా ఉంటది. దాని మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కేటగిరీ వైజ్ అప్లికేషన్స్ అయితే చూపిస్తుందండి. మీరు అప్లై చేసేది ఎస్హెచ్జి అంటే డ్వాక్రా గ్రూప్ కి సంబంధించిన పాన్ కార్డులు కాబట్టి ఇక్కడ మీరు సెలక్షన్ అనేది అసోసియేషన్ ఆఫ్ పర్సన్ అని చెప్పేసి సెలెక్ట్ అయితే చేసుకోవాలండి. మీకు ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఆ ప్రాపర్ డాక్యుమెంట్స్ ఏ విధంగా సెట్ చేసుకోవాలనేది కూడా నేను ఇప్పుడైతే చూపిస్తానండి. అవి చూపించిన తర్వాత నేను అప్లికేషన్ అయితే మళ్ళీ మొదలు పెడతాను. ఇప్పుడైతే ఆ డాక్యుమెంట్స్ ఏవేవి కావాలనేది నేనైతే ఇప్పుడు చూపిస్తాను. జాగ్రత్తగా అయితే గమనించి ఆ విధంగా అయితే మీరు అయితే సెట్ చేసుకోండి పీడిఎఫ్ అనేది. ఎస్హెచ్జి యొక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అంటే రూరల్ ఏరియా వాళ్ళకి ఇలా ఎన్ఆర్ఎల్ఎంలో సర్టిఫికేట్ అయితే మనం తీయొచ్చండి. ఇది ఓన్లీ రూరల్ ఏరియా అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఎస్హెచ్జి వారికి అయితే ఈ సర్టిఫికేట్ అనేది మనం తీస్తామండి. ఆ సర్టిఫికేట్ మీద ఆ ఎస్హెచ్జి గ్రూప్ యొక్క స్టాంప్ అనేది మనం తీసుకోవాలండి. అదేవిధంగా అర్బన్ ఏరియాలో ఉండే వాళ్ళకి ఎన్ఆర్ఎల్ఎం సర్టిఫికేట్ ఉండదు కనుక 10 రూపాయల స్టాంప్ పేపర్ మీద మనం సెల్ఫ్ డిక్లరేషన్ అఫిడవిట్ అనేది మనం చేస్తామండి. ఆ అఫిడవిట్కి సంబంధించిన మ్యాటర్ వర్డ్ డాక్యుమెంట్లో నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ఇచ్చానండి. మన గ్రూప్ యొక్క లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. జాయిన్ అయ్యి మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చండి. అదేవిధంగా ఎస్హెచ్జి గ్రూప్ మెంబర్స్ తీర్మానించుకున్న 10 మంది సంతకాలు చేసిన పేపర్ మీద వారి యొక్క స్టాంపుని వేయాలండి. అదేవిధంగా ఎస్హెచ్జి బ్యాంక్ పాస్బుక్ అంటే వారి యొక్క గ్రూప్ యొక్క పాస్బుక్ కావాలండి మనకి ఫ్రంట్ పేజ్. అదేవిధంగా ఆ గ్రూప్ యొక్క లీడర్ యొక్క ఆధార్ కార్డు సైన్ మరియు వారి యొక్క గ్రూప్ స్టాంప్తో పాటుగా మనకి కావాలండి. అదేవిధంగా మనం అప్లికేషన్ అంతా చేశాక మనకి అప్లికేషన్ పీడిఎఫ్ అయితే వస్తుంది కదండి. ఆ పీడిఎఫ్ మీద మనకి ఎటువంటి ఫొటోస్ స్టిక్ చేయక్కర్లేదండి. ఆ గ్రూప్ లీడర్ యొక్క సైను స్టాంపు వేస్తే సరిపోతుందండి. ఎందుకంటే మనం ఫొటోస్ ఏమీ అప్లోడ్ చేయాల్సిన పని లేదు కాబట్టి ఓన్లీ మనం ఆ డాక్యుమెంట్ మీద సిగ్నేచరు అదేవిధంగా స్టాంపు తీసుకుంటే సరిపోద్దండి. ఈ సర్టిఫికేట్ని మనం ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఇది ఒక చిన్న వీడియోని మీకు చేసి చూపిస్తానండి. అదేవిధంగా ఇప్పుడు ఆన్లైన్ ప్రాసెస్ మీరు ఈ విధంగా అన్ని డాక్యుమెంట్స్ రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ చేయడం అయితే స్టార్ట్ చేయాలండి. ఇక్కడ అప్లికేషన్ చూడండి. ఇక్కడ ఇప్పుడు కూడా మీరు ఎస్హెచ్జి అంటే డ్వాక్రా గ్రూప్ కి సంబంధించిన పాన్ కార్డ్ చేస్తారు కాబట్టి అసోసియేషన్ ఆఫ్ పర్సన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలండి. తర్వాత ఇక్కడ నేమ్ అని ఉంది కదా, వారి యొక్క గ్రూప్ నేమ్ ఏదైతే ఉందో ఇక్కడ కంప్లీట్ గా అయితే ఎంటర్ చేయాలి. ఏదైతే ఇప్పుడు మహిళా పొదుపు సంఘమో లేకపోతే శ్రీ లక్ష్మీ పొదుపు సంఘం ఏదైనా ఉంటది కదా, వారి యొక్క నేమ్ సర్టిఫికేట్ లో ఏ విధంగా అయితే ఉందో వారికి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అయితే ఉంటదండి. ఆ సర్టిఫికేట్ లో ఏ విధంగా అయితే నేమ్ ఉందో స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా అయితే ఎంటర్ చేయండి. నేమ్ ఆన్ ద కార్డు కూడా మీరే ఎంటర్ చేయాలండి. సేమ్ యాస్టేజ్ గా సర్టిఫికేట్ ఏ విధంగా అయితే ఉందో ఇక్కడ కూడా అదే విధంగా ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ అంటే ఎప్పుడు ఆ గ్రూప్ స్టార్ట్ అయింది, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లో లేదా ఎన్ఆర్ఎల్ఎం సర్టిఫికేట్ లో ఇవి డేట్ అయితే ఉంటదండి. ఆ డేట్ అనేది ఇక్కడ ఇవ్వాలి. అదే విధంగా రిజిస్ట్రేషన్ నెంబర్ రిజిస్టర్ సర్టిఫికేట్ లో ఉంటది. అర్బన్ వాళ్ళకైతే ఆల్రెడీ కొంతమందికి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ ఉంటాయి. కొంతమంది ఏంటంటే 10 రూపీస్ స్టాంప్ పేపర్ మీద సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తారు కాబట్టి ఆ డిక్లరేషన్ మీద కూడా రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఉంటది. ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మీరు ఇక్కడైతే ఇవ్వాలండి. ఆ తర్వాత మొబైల్ నెంబర్ ఎవరైతే ఆ గ్రూప్ లీడర్ గానీ లేకపోతే వారి యొక్క ప్రెసిడెంట్ గానీ ఉంటారు కదా, వారి యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వాలి. తర్వాత ఈమెయిల్ అడ్రస్ వర్కింగ్ లో ఉన్న ఈమెయిల్ అడ్రస్ అయితే ఇవ్వండి. ఎందుకంటే సాఫ్ట్ కాపీ అనేది ఈమెయిల్ కి రావడం జరుగుతుంది. అదే విధంగా కార్డు ఎక్కడికి డెలివరీ అవ్వాలి, వారి యొక్క అడ్రస్ ఉంది కదండి, ఆ అడ్రస్ అయితే ఇక్కడ ఇవ్వండి. డోర్ నెంబరు, పోస్ట్ ఆఫీస్ ఇవన్నీ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాలండి. తర్వాత స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకొని పిన్ కోడ్, తర్వాత రిప్రజెంటేటివ్ ఎస్ఎస్సి అని చెప్పేసి ఉంది కదా, ఇది గుర్తు పెట్టుకోండి. ఇది ఎస్ పెట్టాలండి. ఇక్కడ ఎస్ పెట్టి మీరు ఆ తర్వాత కింద ఏవో కోడ్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సిటీ వైజ్ గా మీరు సిటీ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా ఇక్కడ ఏవో కోడ్ అనేది రావడం అయితే జరుగుతుందండి. ఇక్కడ ఏవో కోడ్స్ మీరు ఇచ్చిన సిటీ ప్రకారం ఏవో కోడ్ అనేది వచ్చేస్తుంది. ఆ కోడ్ అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోవాలండి. ఇక్కడ రిప్రజెంటేటివ్ ఎస్ఎస్సి అని చెప్పేసి ఉంది కదా, రిప్రజెంటేటివ్ ఎస్ఎస్సి అంటే కార్డ్ ఎక్కడికి డెలివరీ అవ్వాలో అక్కడికి మనం అడ్రస్ అయితే ఇవ్వాల్సి వస్తుందండి. ఎవరైతే ప్రెసిడెంట్ అయితే ఉన్నారో వారి యొక్క ఆధార్ కార్డు మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం కాబట్టి అదే అడ్రస్ అయితే మనం ఇక్కడైతే ఇస్తామండి. కార్డు వారి ఇంటికి అయితే డెలివరీ అవుతుంది. ఇక్కడ సెలెక్ట్ టైటిల్ అని చెప్పేసి ఉంది కదా, శ్రీమతి అయితే శ్రీమతి, కుమారి అయితే కుమారి ఇవ్వాలండి. శ్రీ అనేది జెంట్స్ కి అయితే యూజ్ చేస్తాము. ఆ తర్వాత మనం ఇక్కడ శ్రీమతి అనుకోండి ఇచ్చి వారి యొక్క లాస్ట్ నేమ్ ఫస్ట్ నేమ్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ నేమ్ అంటే వారి యొక్క ఆధార్ కార్డులో ఉన్న మొదటి పేరు, మిడిల్ నేమ్, తర్వాత ఇక్కడ లాస్ట్ నేమ్ అండి. ఇవి ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాము ఎలా ఏ విధంగా నేమ్స్ ఇవ్వాలనేది. తర్వాత వారి యొక్క ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ ఎక్కడికైతే డెలివరీ మనం కార్డ్ డెలివరీ ఇవ్వాలనుకుంటున్నామో అడ్రస్ అవన్నీ కూడా ఇవ్వాలండి.
ఆ తర్వాత ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ చాలా గుర్తుపెట్టుకోండి. సర్టిఫికేట్ రిజిస్టర్ నెంబర్ ఇష్యూడ్ బై ద రిజిస్టర్ ఆఫ్ ద కార్పొరేట్ సొసైటీ అని చెప్పేసి ఉంది కదా, ఇదే సెలెక్ట్ చేసుకోవాలండి. తర్వాత ఇది కూడా సేమ్, మళ్ళీ సెకండ్ టైం కూడా అదే సెలెక్ట్ చేసుకోవాలి. థర్డ్ టైం కూడా సేమ్ అండి, రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ అనేది సెలెక్షన్ అయితే చేసుకోవాలి. తర్వాత ఇక్కడ పాన్ కార్డ్ మోడ్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ ఫిజికల్ ఆర్ ఈ పాన్ అనేది సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ అయితే క్లిక్ చేయాలండి. వన్స్ మీరు సబ్మిట్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ అయితే వస్తుంది. ఆ అప్లికేషన్ ని మీరు ఏ విధంగా అప్లోడ్ చేయాలనేది నేను చూపిస్తానండి. మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత అయితే ఇక్కడ అప్లోడ్ డాక్యుమెంట్స్ అన్న ఆప్షన్ లోకి అయితే వెళ్ళాలండి. మీరు అప్లోడ్ డాక్యుమెంట్స్ లోకి వచ్చిన తర్వాత మీకు ఇక్కడైతే అప్లికేషన్ అయితే చూపిస్తా ఉంటది. అప్లికేషన్ ప్రాసెస్ ఇక్కడ మీరు చేసినవి అయితే ఇక్కడ మీకు చూపిస్తా ఉంటాయి. ఇక్కడ రెస్పాన్స్ అనేది మీరు చూడొచ్చండి. అప్లికేషన్ అండర్ ప్రాసెసింగ్ లో ఉంది. మీరు ఆ ఫామ్ అనేది ఇక్కడ ప్రింట్ తీసుకోవచ్చండి. ఫామ్ 49A ప్రీ ఫిల్డ్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడైతే క్లిక్ చేయాలండి. మీరు మీ యొక్క లాగిన్ లో ప్రీ ఫిల్డ్ ఫామ్ అనే మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ప్రీ ఫిల్డ్ ఫామ్ అయితే ఈ విధంగా అయితే వస్తుందండి. ఈ ప్రీ ఫిల్డ్ ఫామ్ ఇలా మీకు మొత్తం అన్ని కూడా మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్ని ఫిల్ అయ్యి వచ్చేస్తాయి. మీరు జస్ట్ ఏంటంటే మీ సిస్టమ్ లో కంట్రోల్ P అని చెప్పేసి మీరు మీ కీబోర్డ్ లో చేస్తే ఈ విధంగా ఫామ్ అనేది మీరు ప్రింట్ తీసుకోవచ్చు. ఒకవేళ సేవ్ యాజ్ పీడిఎఫ్ అని కూడా ఉంటుంది, ఆ విధంగా మీరు పీడిఎఫ్ కూడా సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు మోర్ సెట్టింగ్స్ అని చెప్పేసి ఉంది కదండి, ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ప్రింట్ తీసేటప్పుడు హెడర్స్ అండ్ ఫుటర్స్ అన్న ఆప్షన్ ని తీసేయండి అండి. ఇది గుర్తుపెట్టుకోండి, హెడర్ ఫుటర్ అన్న ఆప్షన్ అయితే తీసేయాలండి కంప్లీట్ గా. ఇది గుర్తుపెట్టుకుని మీరైతే ప్రింట్ తీసుకోవాలి. ప్రింట్ తీసుకున్న తర్వాత మొత్తం అన్ని స్టాంప్స్ అదే విధంగా సైన్లు చేయించుకుని సపోర్టింగ్ డాక్యుమెంట్స్ కూడా, అంటే ఏవైతే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అవన్నీ ఉన్నాయో వాటిలన్నింటిలో అటాచ్ చేసుకుని ఒక సింగిల్ పీడిఎఫ్ అయితే చేసుకోవాలి. ఆ పీడిఎఫ్ మొత్తాన్ని మీరు ఇక్కడ అప్లోడ్ అయితే చేయాలండి. ఇక్కడ చూస్ ఫైల్ అన్న ఆప్షన్ కనబడతా ఉంది కదా, ఇక్కడ చూస్ ఫైల్ దగ్గరికి అయితే రావాలి. చూస్ ఫైల్ లో మీకు ఏదైతే ఫామ్ మీరు మొత్తం కంప్లీట్ గా పీడిఎఫ్ చేసుకున్నారో ఆ పీడిఎఫ్ అయితే ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవాలండి. ఇక్కడ అప్డేట్ సబ్మిట్ అని ఉంది కదా, సబ్మిట్ మీద అయితే క్లిక్ చేస్తే అప్లికేషన్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ మీకు అప్లోడ్ డాక్యుమెంట్స్ లో వెళ్ళిపోయిందండి, చూసారు కదా, మొత్తం అంతా ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది. అదే విధంగా మీరు మొత్తం చేసిన పాన్ హిస్టరీని చూడాలి అంటే ఇక్కడ పాన్ హిస్టరీ అని చెప్పేసి ఉంటుంది. పాన్ హిస్టరీ మీద క్లిక్ చేస్తే మీకు హిస్టరీ అయితే కనిపిస్తుందండి. ఈ రోజు చేసిన పాన్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో డేట్ వైజ్ అయితే మీరు చూసుకోవచ్చు. ఇక్కడ పైన డేట్ వస్తే డేట్ వైజ్ కూడా చూసుకోవచ్చు అండి. ఇక్కడ మీరు అక్నాలెడ్జ్మెంట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ వస్తే ఇక్కడ మీరు క్లిక్ చేయడం ద్వారా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అదే విధంగా రెస్పాన్స్ అని ఉంది కదండి, ఒకవేళ మీరు చేసిన అప్లికేషన్ ఏదైనా తప్పులు చేశారు లేదా మిస్టేక్ గా అప్లోడ్ చేశారు అంటే మీకు ఇక్కడ రిమార్క్ తో పాటు మీరు ఏం చేశారు అనేది ఇక్కడ రిజెక్ట్ అయితే అవుతుందండి. రిజెక్ట్ అయ్యి మీకు రిమార్క్స్ అనేవి ఇక్కడికి వస్తే ఇక్కడ అయితే మీరు చూసుకోవచ్చండి. ఇక్కడ మీరు అప్డేట్ అండ్ వ్యూ అన్న ఆప్షన్ అయితే మీకు కనిపిస్తూ ఉంటది. ఇక్కడైతే మీరు చదువుకోవచ్చండి. మీకు అప్లికేషన్ లో